డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమందికి ఉంది ఒకసారి ఎత్తండి చేయొద్దండి. డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది డ్రైవింగ్ లైసెన్స్? డౌన్ చేయండి. ఎంతమందికి లేదు ఎత్తండి. డ్రైవింగ్ లైసెన్స్ నా దగ్గర లేదు, పైకి ఎత్తాలా? డ్రైవింగ్ లైసెన్స్ మాకు లేవు, పైకి ఎత్తండి. రైట్, డౌన్. డ్రైవింగ్ లైసెన్స్ అనేది దానివల్ల ఉపయోగం ఏంటి అని అడిగాను కుర్రోల్ని. చెప్పలేకపోతున్నారు. ఎవరైనా చెప్పగలరా డ్రైవింగ్ లైసెన్స్ వల్ల ఉపయోగం? ఎనీబడి ఎవరైనా చెప్పగలరా? డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ సార్. ప్రతి వెహికల్ నడపడానికి పర్మిషన్, రోడ్ మీద బండి నడపడానికి గవర్నమెంట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్నట్టు. అది ఏంటంట దానివల్ల ఏంటి? ఏం తెలుసు దానివల్ల? ఏం తెలుస్తుంది మాకేం తెలుస్తుంది? జనాలకి ఏం తెలుస్తుంది? లైసెన్స్ ఉంది నీకు అని అంటే ఏంటి? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు మన బండి నడపడానికి డ్రైవ్ చేసి నేను ప్రతి ఎలాంటి సర్కమ్స్టెన్స్ అయినా నీట్గా నడపగలరు, ఈజీగా తీసుకెళ్ళగలరు పాటించారు. క్లాప్స్ కొట్టండి ఆయనకి. ఇంకెవరైనా చెప్పగలరా పర్ఫెక్ట్గా? ఎనీబడి ఇంకా పర్ఫెక్ట్గా? డ్రైవింగ్ లైసెన్స్ అసలు ఎందుకు పోలీస్ వారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడగాలి అసలు? మన బాణాన్ని ఏదో మనం బండి మీద వెళ్ళిపోతాం. ట్రైనింగ్ ఇస్తారు కదా సార్. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాడు, లెఫ్ట్ రైట్ సిగ్నల్ వేసుకొని వెళ్తున్నాడు, కరెక్ట్గా టర్నింగ్ చేసే దానివల్ల. గుడ్. వెళ్ళారా మీరు ట్రైనింగ్కి? దాంట్లో హెల్మెట్ పెట్టుకోమని చెప్పారా? మరి ఎందుకు పెట్టుకోవట్లా? అంటే ఊరికే ఏదో తూతు మంత్రాలు ఏదో చెప్తారు, మనం పాటించాలా ఏంటి అని అనుకుంటారా? అలా కాదు సార్. సరే, ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగం ఏంటి అని అంటే, ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ నీకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు టెస్ట్ పెట్టి ఒక నాలెడ్జ్, రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, రైట్ టర్న్ తిరిగినప్పుడు, లెఫ్ట్ టర్న్ తిరిగినప్పుడు, యూ టర్న్ తీసుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, అక్కడ సర్కమ్స్టాన్సెస్ బ్రదర్ చెప్పినట్టుగా సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా సినారియోలో మనం యాక్ట్ చేయాలని దాని మీద, రోడ్డు మీద ఎలా వెళ్ళాలనేది నిన్ను ఆ టెస్ట్ పెట్టి నీకు చెప్పి నీకు అది కరెక్ట్గా వచ్చే వరకు నీకు లైసెన్స్ ఇవ్వకుండా ఆపి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత నీకు లైసెన్స్ ఇస్తారు. కాబట్టి లైసెన్స్ వచ్చింది అని అంటే హీ కెన్ ఏబుల్ టు రైడ్ హిస్ బైక్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అనేది ఒక మీనింగ్. అది ఫస్ట్. ఓకే, తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఉంది దానివల్ల, ఎవరైనా చెప్పగలరా? చాలా ఇంపార్టెంట్. ఎక్సలెంట్. అందరూ క్లాప్స్ కొట్టాలి అతనికి. మెయిన్ ఫస్ట్ అతను నిన్న చెప్పిన పాయింట్ ఒకటైతే కనుక లాస్ట్ అయినప్పటికీ కూడా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక యాక్సిడెంట్ ఏదైనా జరిగి 2 బైక్స్ కానీ లేకపోతే 2 వాహనాలు పెద్ద వెహికల్స్ కానీ ఎనీ సర్కమ్స్టాన్స్లో యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఉంటుందా? ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఇన్సూరెన్స్? ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం మన ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనకు ఒక భరోసా. జరగరాంది మనకి ఏదైనా జరిగితే కనుక, కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి అవతల వాళ్ళ తరపు నుంచి మీకు అమౌంట్ పే చేస్తారు. దానికోసం ఇన్సూరెన్స్ని మనం అడ్వాన్స్గా కడతాం. ఓకేనా? అసలు డెత్ జరిగిపోయింది అనుకోండి, దానికి కూడా చాలా హ్యూజ్ అమౌంట్. ఆ యొక్క డిపెండెన్సీ, చనిపోయిన వ్యక్తి యొక్క అతనిపై ఆధారపడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, ఇతని ఏజ్, ఇతను ఉంటే కనుక ఎంత డబ్బు సంపాదించగలడు ఆ కుటుంబాన్ని పోషించడానికి, ఇతని సోషల్ స్టేటస్ను బట్టి, లేదా ఇతను అసలు ఆల్రెడీ ఎంప్లాయీ లేదన్నా ఆల్రెడీ ఎర్న్ పర్సన్ అయితే కనుక ఇంకా ఎక్కువ. సో అతని యొక్క డిపెండెన్సీని బట్టి, అతని సర్కమ్స్టాన్స్ని బట్టి అమౌంట్ అంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షల రూపాయలు ఒక వ్యక్తి చనిపోతే అవతల గుద్దిన వ్యక్తి నుంచి ఆ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఎప్పుడు? ఆ వ్యక్తికి లైసెన్స్, వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మాత్రమే, నీకు వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మాత్రమే. కాబట్టి ఇక్కడ లైసెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా? మనం బయటికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్తున్నావు? నువ్వు క్షేమంగా ఏదైనా ఏమీ జరగకూడదు మీకు. ఒకవేళ జరిగినా మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి సేఫ్గా హెల్మెట్ ఉంటుంది అని అంటున్నాం మనం. ఓకే, ఒకవేళ ఏదైనా జరిగితే మన కుటుంబానికి మనం లేని లోటు తీర్చడానికి, మనిషి లేని లోటు ఎవరో తీర్చలేరు, కానీ కనీసం వాళ్ళు రోడ్డును పడకుండా, ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండడానికి ఆ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా జీరో, రాదు, ఎవరికీ రాదు. మా డిపార్ట్మెంట్లోనే ఒక హోంగార్డు గారు చనిపోతే అవతల వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా ఈయనకి రావాల్సిన 37-38 లక్షల రూపాయలు ఆగిపోయి మొత్తం వెనక్కిపోయింది. సో డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి సార్ ఈసారి వదిలేయండి సార్, మళ్ళీ సార్ చూస్తాం సార్, ఈసారి అప్లై చేస్తాం సార్ అని మీరు సంవత్సరాల తరబడి గడిపేస్తూ ఉంటే రేపొద్దున ఏదైనా జరిగితే ఎవరి కుటుంబాలు బయటపడి రోడ్డును పడిపోతున్నాయి? ఎవరైనా పడిపోవచ్చు. రేపొద్దున నువ్వే పడిపోవచ్చు, నువ్వు పడిపోవచ్చు, నేను పడిపోవచ్చు, ఎవరైనా పడిపోవచ్చు. కాబట్టి పోలీసు వారు లైసెన్స్ అడిగేది దానికోసమే.
ఇన్సూరెన్స్ అడిగేది దానికోసమే, ఫోర్స్లో ఉందా లేదా అని. సో లైసెన్స్ లేని డ్రైవింగ్ అనేది ప్రమాదంతో పాటు నేరము, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము నేరం. కాబట్టి అందుకనే లైసెన్స్లు అడుగుతున్నాం. లైసెన్స్ ఎందుకు అనేది కూడా చాలామంది తెలియట్లేదు, ఇది కారణాలు. అలాగే హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మన విజయవాడ సిటీలో మొత్తం స్టేట్లో, ముఖ్యంగా మన విజయవాడ సిటీలో హెల్మెట్ లేని ప్రయాణం లేదు. నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పి మనం ఖచ్చితంగా గట్టిగా వెళ్తూ ఉన్నాము. కానీ అయినప్పటికీ కూడా చాలామంది చాలా రెక్లెస్గా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు. దయచేసి అది చాలా చాలా రాంగ్ అండి. మీరు ఫైన్ ఎందుకు కడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మాకన్నా బాధ అనిపిస్తుంది. మీరు మాత్రం హెల్మెట్ ఆ ట్యాంక్ మీద పెడుతున్నారు, లేకపోతే సైడ్ అన్నా తలిగిస్తున్నారు తప్ప పెట్టుకుని వెళ్ళట్లేదు. వెనకాల ఎవరన్నా కూర్చుంటే అలా చేతిలోనే పెడుతున్నారు. ముందు బైక్ నడిపే వ్యక్తి పెట్టాలి, వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా పెట్టాలి, వెనకాల ఉన్న వ్యక్తి కూడా పెట్టాలి. ఏదైనా జరిగితే మీకే కాదు, వెనకాల ఉన్న వ్యక్తికి కూడా ప్రమాదం జరగవచ్చు. అందుకోసం హెల్మెట్ అడుగుతున్నాం. మరి మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు. రైట్, చూడండి ఎంతకాలం కడతారో కట్టండి ఫైన్.